స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది రాష్ట్ర సర్కార్. ఇందులో భాగంగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలక రివ్యూ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మీటింగ్కు డిప్యూటీ సీఎం భట్టి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం. భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏ విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ 3 నెలల పాటు కసరత్తు చేసి బీసీ రిజర్వేషన్లపై 700 పేజీల నివేదికను సర్కార్కు ఇచ్చింది. ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచినట్టు తెలిసిందే. జనాభా ఆధారంగా ఏ పంచాయతీలో ఏ వార్డులను బీసీలకు కేటాయించాలో సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇక మండలాల యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్గా జడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు, రాష్ట్రం యూనిట్గా జడ్పీ చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇక జిల్లా స్థాయిలోని అన్ని రిజర్వేషన్లను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు పంపిస్తారు. ఈ శాఖ రిజర్వేషన్పై గెజెట్ విడుదల చేస్తోంది.